హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 11. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1 to 10 చదివిన తర్వాత చదవండి. ఆ అమ్మాయి కృతిక్కి ఐ లవ్ యూ చెప్తుంది. కృతిక్, నీకు ఏమన్నా పిచ్చా? నాకు చెప్తున్నావేంటి? ముందు అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అని కృతిక్ వెళ్తుంటే ఆ అమ్మాయి వచ్చి కృతిక్ని వెళ్ళనివ్వకుండా కృతిక్ ముందు వచ్చి నించుంటుంది. కృతిక్ ఇంకో పక్కన నుంచి వెళ్తున్నా అస్సలు వెళ్ళనివ్వకుండా మళ్ళీ అలానే నించుంటుంది. కృతిక్కి కోపం వచ్చి, హేయ్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా పక్కకి తప్పుకో, నాకు కోపం తెప్పించకు. ఎందుకు అలా కోపంగా ఉండకపోతే కొంచెం నవ్వచ్చు కదా? నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. నా కోసం ఒక్కసారి నవ్వచ్చు కదా ప్లీజ్ అని అడుగుతుంది ఆ అమ్మాయి. నాకు కోపం వస్తే అస్సలు తట్టుకోలేవు. మర్యాదగా చెప్తున్నా, అడ్డం జరుగు, నేను వెళ్ళాలి అంటాడు కృతిక్. వెళ్ళండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏంటి నీకు సమాధానం చెప్పేది? జరుగు అని కోపంగా అంటాడు కృతిక్. ఆ అమ్మాయి, నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. నేను ఎవరిని ప్రేమించలేను, ఎందుకంటే నా మనసులో నా ప్రేమరాణి పూర్తిగా నిండిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని తప్పించుకొని కృతిక్ కిందికి వస్తాడు. ఆ అమ్మాయి కృతిక్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి బైక్ తాళం తీసేసి తన దగ్గర పెట్టుకుని, నేను నిన్ను అస్సలు వదలను, నువ్వు నన్ను ప్రేమించే వరకు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను, ఐ లవ్ యూ అని చెప్పి కృతిక్ బుగ్గలు లాగి, సో క్యూట్, కొంచెం నవ్వండి, ఇంకా బాగుంటారు, కోపంలో రౌడీ బేబీలా ఉన్నారు అని చెప్పి కీస్ కృతిక్కి ఇచ్చేసి, బాయ్, నిన్ను మళ్ళీ త్వరలోనే కలుస్తాను అని చెప్పి పక్కన పూల కొట్లో గులాబీ తెచ్చి కృతిక్కి ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోతుంది గుడి లోపలికి. వాళ్ళ ఫ్రెండ్స్, హాయ్ హనీ, సంధ్య, ఎక్కడికి వెళ్ళావు? ఎవరతను? అతనితో మాట్లాడుతున్నావు అని తన ఫ్రెండ్ ప్రీతి అడుగుతుంది. సంధ్య నాకు కాబోయే శ్రీవారు అని సిగ్గుపడుతూ చెప్తుంది. ప్రీతి, ఏంటి శ్రీవారునా? ఇది ఎప్పటి నుంచి సంధ్య? ఎవరతను మరి? ఏమో తెలియదు, తెలుసుకోవాలి నా స్వీట్ హార్ట్ గురించి. కృతిక్ బైక్పై వెళ్తూ, ఆ అమ్మాయి ఎవరు అలా చెప్పేసింది, కానీ తన దగ్గర ఉంటే నాకు నా మనసుకి ఇష్టమైన ఐషులానే అనిపించింది, కానీ తను ఐషు కాదు. మరి నాకు ఎందుకు అలా అనిపించింది? కృతిక్ అంతరాత్మ, నువ్వు ఐషు తర్వాత నీకు అంత దగ్గరగా వచ్చింది ఆ అమ్మాయి కదా, అందుకే అలా అనిపించిందేమో. కృతిక్, అవును, అంతే అయి ఉంటుంది. కృతిక్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఐషు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు. ఎపిసోడ్ 1 తర్వాత ఐషు ఏడుస్తూ ఉంటుంది. అలా కృతిక్ ఐషుకి 3 రోజుల్లో మనకి పెళ్ళి, రెడీగా ఉండమని చెప్తాడు. రాహుల్ శృతి వస్తే ఆ విషయమే చెప్తాడు, పెళ్ళికి రండి అని. ఐషు అలా ఏడుస్తూ నిద్రపోతుంది. కృతిక్ ఐషుకి ఒక్కరోజు మొత్తం కనిపించడు. ఐషు అమ్మయ్య అనుకుంటుంది. కృతిక్ హాస్పిటల్లో ఉంటాడు. ఆ విషయం ఐషుకి తెలియదు. కృతిక్ మీద పగతో బాయ్ దగ్గర పనిచేసేవాడు రహీం కృతిక్పై ఎవ్వరూ లేని టైం చూసి ఒంటరిగా దొరికాడు అని కృతిక్పై అటాక్ చేస్తారు. కృతిక్ దొరికిన వాళ్ళని దొరికినట్టు పిచ్చిగా కొడుతున్నాడు. ఆ రహీం కృతిక్ని వెనక నుంచి కత్తితో పొడుస్తాడు. కృతిక్ రహీంని మెడపై ఒక్క దెబ్బ కొడతాడు గట్టిగా. రహీం కింద పడిపోతాడు. రహీం చాలా గట్టిగా కృతిక్ని గాయపరుస్తాడు. కృతిక్ అతి కష్టం మీద బైక్ డ్రైవ్ చేసుకుంటూ తెలిసిన హాస్పిటల్లోకి వెళ్తాడు.
డాక్టర్ చూసి కుట్లు వేసి సెలైన్ పెడతారు. అలా కృతిక్ ఒక్కరోజు మొత్తం హాస్పిటల్లో ఉంటాడు. కృతిక్ రూమ్ డోర్ ఎవరో గట్టిగా కొడుతుంటే కృతిక్ కళ్ళు తెరిచి ఐషుని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా గట్టిగా డోర్ కొడుతుంటే కృతిక్ డోర్ తీసి కోపంగా ఏంటి అంటాడు. ఒక రౌడీ వచ్చి, బాస్ మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, మేము ఎంత చెప్తున్నా వినట్లేదు, మిమ్మల్ని కలవాలి అంట, బయట గోల చేస్తుంది అని అంటాడు ఆ రౌడీ కృతిక్తో. సరే ఎవరై ఉంటారు అని బయటకు వచ్చి చూసి కృతిక్, హై నువ్వేంటిక్కడ? సంధ్య నీకోసమే వచ్చాను స్వీట్ హార్ట్. కృతిక్ కోపంగా చూస్తూ ఉంటాడు సంధ్యని. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అసలు ఎందుకొచ్చావు, ఎలా తెలుసుకున్నావు అడ్రస్ అని కృతిక్ అడుగుతాడు సంధ్యని. సంధ్య నవ్వుతూ నీ బైక్పై ఉన్న నెంబర్ నోట్ చేసుకొని దాని ద్వారా అడ్రస్ తెలుసుకొని వచ్చాను. కృతిక్ కోపంగా. సంధ్య, ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? అసలు నీకు నవ్వడమన్నా వచ్చా రాదా? ఎప్పుడూ కోపంగా ఉంటావు. నవ్వు ఆరోగ్యానికి మంచిది, అప్పుడప్పుడు కొంచెం నవ్వుతూ ఉండండి. నేను మీకోసమే మీ ఎదురు ఉన్న గెస్ట్ హౌస్లో దిగాను. మీతో ఐ లవ్ యూ చెప్పించుకునే వరకు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటా. కృతిక్ కోపంగా. సంధ్య నవ్వుతూ, కోపంగా ఉంటే ఏంటో అనుకున్నా, ఇంతమందికి రౌడీ బాస్వి అన్నమాట. క్యూట్ రౌడీ బాస్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది. రహీంకి కృతిక్ ఉన్న పగేంటి? మరి సంధ్య కృతిక్ ప్రేమని పొందుతుందా? కృతిక్ కోపానికి ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చుతుంది అనుకుంటున్నా. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.